తారీఖు జనవరి 7 తారీఖు అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు గడిచింది. 30 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈ 30 రోజుల కాలంలో ఒక నెల పర్ఫార్మెన్స్ పైన మీ ప్రజాభిప్రాయాన్ని కోరుతాం. ఎందుకంటే ఈ 30 రోజులలో ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫ్రీ బస్ సర్వీసెస్ మహిళా లోకానికి అందుబాటులోకి తీసుకొచ్చిండు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలను 5 లక్షల నుంచి 10 లక్షల పరిమితికి తీసుకుపోయిండు. ఇక రైతు బంధు నిధులు, ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టిరు. అలాగే గృహలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు. 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు మరో 2 కీలకమైనటువంటి పథకాలను ప్రజల దగ్గర తీసుకుపోవాలనేటువంటి యోచనలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికీ కేంద్రంతో సంప్రదింపులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల వాటా విషయంలో వివిధ కేంద్ర మంత్రులను కలవడం జరిగింది, ప్రధానమంత్రిని కలవడం జరిగింది, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సహా అనేక మందిని ఇలా కలవడం జరిగింది. వీటితో పాటు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 2 గొప్ప నిర్ణయాలను మనం కనుక పరిశీలిస్తే, ఒకటి అటు యనుమల రేవంత్ రెడ్డి అనే సమయానికే ప్రగతి భవన్ కంచెలు ఏవైతే ఉన్నాయో ఆ కంచెల్ని బద్దలు కొట్టేసి అది ప్రజాభవన్గా మార్చేసిండు. ఇది గడి కాదు, ఇది ప్రజల భవనం అని చెప్పి దాన్ని మార్చేసిండు. అక్కడ అదొక గొప్ప కార్యక్రమం. రెండోది, నేను ఎక్కడికైనా వెళ్తే ఎట్టి పరిస్థితిలో ట్రాఫిక్ నియంత్రణ చేయకూడదు, నేను సాధారణ ప్రయాణికుడిలాగానే పోవాలి అనే మాట ఆయన చెప్పిండు. అది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మూడో అంశం ఏంటంటే, ట్రాఫిక్ చలాన్లు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ చలాన్ల పైన భారీ రాయితీని ప్రకటించి ఆ వాహనదారులకు ఊరట కల్పించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇంకోవైపు ఏమో మేడిగడ్డ సందర్శన జరిగింది. మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినారు. అలాగే హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములు ఏవైతే కేసీఆర్ కుటుంబం కేటీఆర్ బినామీలు కొల్లగొట్టారో ఆ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆయన అబ్జర్వ్ చేస్తూ దానిపైన ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటా ఉన్నాడు. ఇంకా ఇదే కాకుండా ఇంకా ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఇంకెవడన్నా 1 బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిగిలితే, ఆఖరి కేసీఆర్ నన్ను పరామర్శించొచ్చిండు కదా ఎట్లునో చిచ్చా అని. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం ప్రయత్నం యూపీఎస్సీ దగ్గరికి పోయిండు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి సారథ్యంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏది మన కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోమని చెప్పింది. మెగా డిఎస్సీ వేయబోతా ఉన్నాడు. డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేటువంటి మాట టెన్షన్గా చెప్తా ఉన్నారు. ఇంకేం చేస్తాడు చెప్పు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్? 1 నెలలో నువ్వు చేసిన పనులు గిన్ను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినవి తక్కెట్లు ఎత్తే తక్కెడ మొత్తం వంగిపోతుంది. నువ్వు చేసిన ఏమైనా ఉంటే ఇటు ఏమైనా ఉన్నాయా? చేసినాయి 10 ఏళ్ల పాటు నువ్వు చేసింది ఏం లేదు. కుట్ర, నయవంచన, మోసం, దగ, అబద్ధం. ఇలా నమస్తే తెలంగాణ పేపర్ రాసినట్టుంది. ఏది మొండి చెయ్యి ఏదో నోరని రాసింది. ఇంత బాధ అవుతుందో పాపం ఆమె. అలివి తింటలేడు. అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు ఇక వాటి గోలేసుకో అంటే తట్టుకున్న మింగేదట, వెళ్ళదు గిలదు పా అంటున్నట. అంటే గా పరిస్థితికి వచ్చింది. అంటే పవర్ దూరం అయితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఫిబ్రవరి నుంచి కలుస్తా అంటుండు.